హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. సడన్లీ సర్ప్రైజ్గా ఒక టూర్ అండి. ఆల్రెడీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వెళ్ళవలసి వస్తుంది. అది ఎక్కడికంటే హైదరాబాద్ అండి. ఎందుకంటే యాక్చువల్ మా పిల్లలు వెళ్తా అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో మా పెద్దోడు రా రా అంటే వితిన్ 4 days కోసం వెళ్ళాల్సి వచ్చిందండి. తనకు ఎగ్జామ్ హైదరాబాద్ అనుకున్నాం యాక్చువల్గా, కాదు మళ్ళీ వైజాగ్ అని తెలిసింది. కానీ ఆల్రెడీ అనుకున్నామని అక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉన్నారని అక్కడ బయలుదేరామండి. ఆల్రెడీ బస్సుకే వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసి నా కోసం బస్సు బుక్ చేశారండి. మేము ఏసీ స్లీపర్లో వెళ్తున్నాము. ఈ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి జర్నీ కూడా చేశాను. వందే భారత్ అనుకున్నాం, కానీ టికెట్స్ ఏం దొరక్క లాస్ట్కి దీనికి వెళ్ళవలసి వచ్చింది. బాగానే ఉంది, హ్యాపీగానే వెళ్ళిపోయాము. ఇదిగోండి, ఇది స్టార్టింగ్ విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా స్టార్ట్ అయ్యాం తర్వాత జస్ట్ అలా కొంచెంసేపు పడుకొని మా చిన్నోడు వీడియో తీసాడండి. పడుకున్నా కూడా సాయంత్రం పాటు వీడియో తీశాడు. అన్న అమ్మ నీకు ఎప్పుడు నిద్ర అంటాడు, ఎప్పుడు చూస్తున్నాను. జస్ట్ అలా పడుకున్నాను, అసలు నిద్ర పట్టలేదు, ఏదో అలా పడుకున్నాను. తర్వాత వీడు 10 o'clock ఆపాడండి ఒక డాబా దగ్గర. అస్సలు ఏమి తీసుకున్న 200, బిర్యానీ 200, పుల్కాలు 200. బాబోయ్, అసలు ఎందుకు తీసుకున్నాం అనిపించింది. తప్పదు కదా, ఆకలేస్తుంది అప్పటికే అనేసి ఏదో తీసుకొని అలా ట్రై చేసామండి. ఇదిగోండి, హైదరాబాద్లో మన హైటెక్ సిటీలో ఎంటర్ అయిపోయాము, స్టార్టింగ్ అయిపోయాము. మార్నింగ్ 7:30 కల్లా అలాగా ఎల్బీ నగర్, అక్కడికి అలా 6:30కి ఎల్బీ నగర్ వచ్చాము. మేము వెళ్ళవలసినట్టు బిహెచ్ఎల్ వెళ్ళాలి అక్కడికి. అలాగా ఇంకా ట్రావెలింగ్లో ఉంటూనే ఉన్నాము. మనకి ఎప్పుడు వచ్చింది కదా కూకట్పల్లి, ఇవన్నీ తెలిసిన ఏరియా అని. కానీ బిహెచ్ఎల్ నుంచి మేము ఉస్మానాబాద్ సంథింగ్ అక్కడికి వెళ్ళాలి. దానికి ర్యాపిడో బుక్ చేసుకున్నాము. దాని మీద ర్యాపిడో మీదే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. నేను వచ్చి వితిన్ 5 years అవుతుంది. వాళ్ళ గృహప్రవేశానికి వచ్చాను. తర్వాత మరి అవ్వలేదు, తెలుసుగా ఎవరు పనులకు ఉంటాయండి, ఎక్కడికి వెళ్దామని అవ్వదు. పిల్లలు చిన్నప్పుడైతే హాలిడేస్కి వెళ్ళినా పర్వాలేదు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా ఏం వెళ్తామనేసి మరి వెళ్ళలేదు. మొత్తానికి వాళ్ళ క్వార్టర్స్ అంటే కమ్యూనిటీ టైప్లో ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళ హౌసెస్ అన్నీ ఓన్ హౌసెస్ అండి. మా చెల్లి వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. నాకైతే చాలా బాగా వస్తుంది. వాళ్ళ ఇల్లు చూసే నేను ఇల్లు కట్టుకుందామని ప్లానింగ్ నాకు ఉండేది ఎప్పుడూ. అంటే ఒక సినిమా స్టైల్లో నాకు అనిపిస్తుంది, నాకు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.